హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మీరు కానీ బీటెక్ సివిల్ మెకానికల్ లేదా ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వచ్చినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మంచి జాబ్స్ అనౌన్స్ చేశారు. అవి ఏంటంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనమాట. సో మీరు కానీ ఈ వెబ్సైట్ వెళ్ళినట్టయితే వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. వెబ్సైట్ new.tgpsc.gov.in లో ఇక్కడ మీకు లింక్ ఇచ్చారు. ఈ లింక్ ఏంటంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనమాట. పీసీబీ అంటారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సో ఇందులో మీకు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ జాబ్స్ అయితే పడ్డాయి. సో ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ లో మీకు ఇచ్చారు. ఎప్పుడైతే 10th జూన్ నుంచి ఇవి అప్లికేషన్స్ ఆన్లైన్ లో ఓపెన్ అవుతున్నాయి. సో ఆన్లైన్ లో అంటే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. tgpsc.gov.in లాగిన్ అవ్వాలి. ఓటీఆర్ మరియు టీజీపీఎస్సీ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 17th జూలై వరకు ఉందన్నమాట లాస్ట్ డేట్. సో కాబట్టి టైం అయితే ఉంది. సో సెప్టెంబర్ లో మీకు ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ లో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. సో అదంతా నేను డీటెయిల్ గా చెప్తాను. వీడియోలో పూర్తిగా వెళ్ళే ముందు ఒకసారి మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఇంత ముందుకు వెళ్తే ఇక్కడ మీకు tgpsc.gov.in లోకి వెళ్ళి ఓటీఆర్ తోటి మీరు లాగిన్ అవ్వాలి ఇక్కడ. సో లాగిన్ అయిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇస్తాను. సో ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇవి 19 వేకెన్సీస్ ఉన్నాయి. 19 వేకెన్సీస్ అంటే డిఫరెంట్ జోన్స్ లో ఉంటాయి మళ్ళీ. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 44 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. సో శాలరీ పే స్కేల్ వచ్చి 54,000 స్టార్టింగ్ నుంచి 1,33,000 వరకు ఉంటుంది. అంటే గ్రాస్ శాలరీ ఇంతవరకు వెళ్ళొచ్చు. సో చాలా మంచి జాబ్ అయితే. సో 18 to 44 ఇయర్స్ వాళ్ళకి ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం ఏజ్ లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years, ఇలాగ కొన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years ఇట్లా ఏజ్ ఎగ్జిబిషన్ అయితే ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వెళ్ళినా యూ షుడ్ హ్యావ్ బీటెక్ ఆర్ బీఈ ఇన్ సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ ఆర్ మైనింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో ఎనీ ఆఫ్ దీస్ బ్రాంచెస్ లో ఒక బీటెక్ ఆర్ బీఈ అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైం మీకు అంటే సివిల్ కానీ మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ, మైనింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇచ్చారు అంటే ప్రాపర్ కాలేజ్ డిగ్రీ బీటెక్ ఏదైనా యూనివర్సిటీ ద్వారా డిగ్రీ ఉండాలి. అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే ఒక ఏఎంఐ వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఏఎంఐ సివిల్ వాళ్ళకి. సో ఏఎంఐ లో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉంటాయి కదా, అవి రెండు పాస్ అయిన వాళ్ళు ఎవరైతే సివిల్ స్ట్రీమ్ లో సివిల్ బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంది ఏఎంఐ లో. ఆ తర్వాత లేదు అంటే బీటెక్ బీఈ ఎనీ బ్రాంచ్ ఏదైనా బ్రాంచ్ లో బీటెక్ బీఈ చేసి దాంతో పాటు ఒక మాస్టర్ డిగ్రీ అంటే ఎంటెక్ ఇలా ఉంటుంటే ఎంటెక్ ఉంటే మీకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎంటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ ఉండాలి. సో అది సో లేదా ఏఎంఐ అది ఉండాలి. సో సో ఇలాగా క్వాలిఫికేషన్ ఇచ్చారు. తర్వాత రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. అది కూడా ఏజ్ ప్లస్ మరియు ఈ పోస్టింగ్ కి రిజర్వేషన్స్ ఉంటాయి. తర్వాత హౌ టు అప్లై అంటే ఈ ఆన్లైన్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఓటీఆర్ టీజీపీఎస్సీ వెబ్సైట్ టీజీపీఎస్సీ ఐడి తోటి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత ఫీజు కూడా పే చేయాల్సి వస్తుంది. ఫీజు ఏంటంటే ఇక్కడ మీకు 1,000 రూపీస్ అయితే ఉంది జనరల్ క్యాండిడేట్స్ కి. ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది ఫీజు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 500. తర్వాత అది కాకుండా ఇంకా 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు తర్వాత పేమెంట్ ఏంటంటే ఐదర్ త్రూ బ్యాంక్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ కట్టచ్చు. సో ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అండ్ నిజామాబాద్. సో అట్లయితే సిలబస్ వచ్చేసి సిలబస్ కూడా చూసుకోవాలి. మనకి పేజ్ నెంబర్ 13, 14 లో సిలబస్ ఇచ్చారు. సో సిలబస్ లో మనకి జనరల్ పేపర్ 1 లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ లో ఏంటంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ న్యాచురల్ రిసోర్సెస్, ఈకోసిస్టమ్స్, బయోడైవర్సిటీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్, పొల్యూషన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, తర్వాత ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్లోబల్ ఇలాంటి పేజ్ నెంబర్ 13, 14 లో ఇచ్చారు. సో కాబట్టి సిలబస్ పూర్తిగా చూసి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కానీ లేదా మాకు మెయిల్ చేస్తే ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను. అప్లికేషన్ లింక్ అవన్నీ ఇచ్చాను. సో వీడియోలో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.